కంటెంట్ శాచురైజేషన్ ఒకటి, ఈ కాంపిటీషన్ ఒకటి. ఇవి బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక అంతకు మించి వ్యూస్ రావటం లేదు. ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. శాచురైజేషన్ అంటే కృష్ణ గారికి సంబంధించిన వీడియోలు మనం 300 ఇవి 300 ఇంటూ 3 ఏళ్ళు 900 సార్లు 900 వీడియోలు జనరేట్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలంటే ఏం పెట్టాలి? ఏది పెట్టినా సరే ఆల్రెడీ మనం పెట్టిందే ఉంటుంది. అందుకని డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నప్పుడు ఈ శాచురేషన్ లెవెల్ వచ్చినట్టు లెక్క. అదే మిగిలిన వాళ్ళ విషయంలో కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు, అందుకనే క్రియేటివ్గా ఆలోచిస్తున్నాం అనుకుంటూ తప్పుడు థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఈ తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి లోపలికి వెళ్ళినప్పుడు అది ఉండటం లేదు కాబట్టి వెంటనే ఏంటంటే దీన్ని ఇన్వాలిడ్ వ్యూస్ కింద కానీ లో వాల్యూ ఉన్న వ్యూస్ కింద కానీ చూసి యూట్యూబ్ వాటికి రెవెన్యూ జనరేట్ చేయడం లేదు. ఇంకొకటి లో కంటెంట్. ఇతను అంటే ఏమాత్రం రీసెర్చ్ లేకుండా ఎలా పడితే అలా వీడియో చేసేసేసి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత గతంలో అయితే యూట్యూబ్ రెవెన్యూ ఇచ్చేది. ఇప్పుడేంటి, ఇది లో కంటెంట్, ఇందులో అసలు కంటెంటే లేదు అని ఒకటి. ఇంకొకటి రిపీటేషన్ ఆఫ్ ద కంటెంట్, రీయూజ్కి సంబంధించి కంటెంట్. ఇప్పుడు రియాక్టివ్ వీడియోస్ కానీ ఏదైనా ఒక విషయం మీద మనం రియాక్ట్ అవుతున్నప్పుడు అవతల వాళ్ళ వీడియోస్ని కానీ వాడుతున్నప్పుడు అది ఓకే, ఇప్పటికే ఆ పేరు యూసేజ్ అనేది యూట్యూబ్ అలౌ చేస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో జస్ట్ వాళ్ళ వీడియోని ఎత్తిపెట్టేసేసుకొని మన దాంట్లో పోస్ట్ చేసేసి ఒక 2 కామెంట్లు ఒక పైన ఒక టెక్స్ట్ మార్చేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద షాక్ అనమాట. మరి దీని నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలి? దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటే సేమ్ ఇదిగో మనం రాసాము, కానీ అప్లోడ్ చేసేటప్పుడు ఒక షెడ్యూలింగ్. అంటే ఇప్పుడు మనమైతే ఒక షెడ్యూల్ ఏమి ఉండదు. మన వీడియోలో జనరల్గా చూసుకున్నట్టయితే ప్రతిరోజు 8:30 నుంచి 10:30 లోపు మన వీడియోలు ఉంటాయి. సో ఈ షెడ్యూలింగ్ అనేది మస్ట్. కన్సిస్టెన్సీ అంటే వరుసగా పోస్ట్ చేసుకుంటే వెళ్ళటం, వ్యూస్తో కానీ రెవెన్యూతో కానీ రెవెన్యూ జనరేషన్తో కానీ సంబంధం లేకుండా వరుసగా, అంటే కన్సిస్టెన్సీ అలానే షెడ్యూలింగ్, ఈ 2 ముఖ్యం. షెడ్యూలింగ్ అంటే ఇప్పుడు చేసిన దాన్ని తర్వాత ఎప్పుడో షెడ్యూల్ చేయమని కాదు. షెడ్యూల్ పలానా టైంలో ఇతని వీడియోలు వస్తాయి. అందులో ఇక ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటూ కంటెంట్, రియల్ కంటెంట్ పెట్టే వాళ్ళకి ఆదరణ ఉంటుంది. బట్ ఏదైనా సరే ఇదివరకటి అంత ఈజీగా అయితే యూట్యూబ్ రెవెన్యూ ఇవ్వడం లేదు అనేది ఈ మార్పులతో స్పష్టంగా కనిపించవచ్చు. మనం కూడా గమనించామండి. కరెక్ట్గా జనవరి 1 నుంచి 4వ తారీఖు వరకు $1 కూడా మనకి జనరేట్ అవ్వాలి. ఆశ్చర్యపోయామన్నమాట. మానిటైజేషన్ ఏంటి, ఎత్తేస్తారా అని. కొంతమంది ఛానళ్ళు ఎత్తేస్తారు కూడా. ఎందుకు అంటే ఇదే లో కంటెంట్ వాల్యూ కానీ ఇంకోటి కానీ. కరెక్ట్గా జనవరి 5వ తారీఖు మళ్ళీ జనరేషన్ అయిపోయింది. ఎలా అయింది అంటే వీడియోల తాలూకు కంటెంట్ చూసినప్పుడు. అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము క్యాపిటల్ రీజియన్లో చేసినటువంటి వీడియోలు వ్యూస్ బాగా వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఒరిజినల్ కంటెంట్. మీరు ఒరిజినల్ కంటెంట్ పెట్టండి, దాంట్లో రీసెర్చ్ ఉండాలి, డేటా ఉండాలి, ఇవన్నీ మస్ట్ కాదు. అట్లానే ఆడియన్స్ రిటెన్షన్ అనేది కూడా మస్ట్. ఇప్పుడు మన వీడియోలు వ్యూస్ వచ్చేసి 2000 వ్యూస్ వస్తాయి, బట్ అక్కడ రెవెన్యూ జనరేషన్ వచ్చేసి తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మొదటి 15 సెకండ్లోనే మన వీడియో చేసి దండంరా బాబు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయినట్టు. బట్ వ్యూస్ 500 ఉన్నా కూడా దానికి $1 కనుక జనరేట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువ ఉన్నట్టు. ఈ పదాలు యూట్యూబర్లు అందరికీ బాగా తెలుసు. అఫ్కోర్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇంక్లూడింగ్ మీ సస్టైన్ కాలేకపోవచ్చు. నేను మొదట వ్యక్తం చేసిన డౌట్, ఒకవేళ 0 చేస్తే మోడల్ని 0 చేస్తే ఏం చేస్తారు అప్పుడు? సో ఆల్టర్నేటివ్ వేసి వెతుక్కుంటూనే ఉండాలి. జనరేషన్కి కానీ, రెవెన్యూ జనరేషన్కి కానీ, కంటెంట్ జనరేషన్కి కానీ. లో వాల్యూ అన్నప్పుడు ఒకటి, మనం చేసే వీడియోల్లో ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుంది వేరేది. అది ఒక లో కంటెంట్ వాల్యూ కింద, లో స్టాండర్డ్ కింద తీసుకోవచ్చు. బట్ అసలంటూ ఏమీ లేకుండా కూడా జస్ట్ ఒక టెక్స్ట్ని ఇచ్చి స్క్రోల్ చేయటం కానీ, జస్ట్ ఒక ఆడియో ఇచ్చి స్క్రోల్ చేసినా కూడా మనకి యూట్యూబ్ అనేది రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఇవి